ఇంకా ఆర్థిక శాఖ అంచనాల్లో ఉందంటే మనం ఇంకా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. నిధులు లేకుంటే మనం ఏమీ చేయలేం. ఈ విషయంలో మోడీ గారి మీద నమ్మకం ఉన్నా కూడా మనకు ఎక్కడో అనుమానం తగులుతా ఉంది. ఎంత వస్తుందనేది ఇంకా తెలియాల్సి కూడా ఉంది. అయ్యా నేను వింటూనే ఉన్నాను, అనుమానం అక్కర్లేదు ఆయన, అన్నీ వస్తాయి, మోడీ గారు ఏది చేసినా సరే రూపాయి విధిల్చినా కిరాణా కొట్టులో సరుకు మాదిరిగా లెక్క రాసుకుంటారు, ఆ పద్దు పుస్తకంలో ఆయన సంతకం పెడితే టకటక వచ్చేస్తాయనైనా మాట ఇచ్చాం గనక వెనక్కపోవడం మోడీ బ్లడ్ లోనే లేదు, డబ్బును హ్యాండిల్ చేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికి రాదు, ఈ విషయం ఆయనే జపాన్ లో కూడా చెప్పారు, అన్నీ వస్తాయి, మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ వెరీ క్లియర్. వస్తాయని మాకు కూడా నమ్మకం ఉంది వెంకయ్య నాయుడు గారు. కాకపోతే ఇస్తామని చెప్పి రూపాయి చేతిలో పెడితే మాత్రం లాభం ఉండదు కదా. ఎన్నో వాగ్దానాలు చేశాం, అప్పుడు మోడీ గారు కూడా ఉన్నారు. నేను అసలే భీకరమైనటువంటి బ్లూ ప్రింట్ వేసుకుని మరీ కూర్చున్నాను, మీరేమో వస్తుంది వస్తుందని చెప్పి అంటా ఉన్నారు. చివరాఖరికి కర్ణాటకకు చెందిన జయరాం రమేష్ కూడా ఎన్డీఏ ఏమీ ఇవ్వడం లేదంటే సమాధానం చెప్పలేకుండా ఉన్నాం. ముందు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయ్యా ఆయన తెల్ల జుట్టు వేసుకొని సైంటిస్టులా అలానే చెప్తూ ఉంటాడు ఆయన, అన్ని హామీలు ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి, మీకు ఎంత ఇస్తారనే మ్యాటర్ మీద అన్ని రాష్ట్రాలు కూడా కాచు కూర్చున్నాయి, కాకపోతే మనది సపరేట్ కేసు అయినా కూడా ఒకేసారి అన్ని రాష్ట్రాలు మీద పడి కరిచినా కరుస్తాయి, కాబట్టి పద్ధతిగా వెళ్ళాలనేదే మోడీ గారి ఆలోచన, జైట్లీ గారి షుగర్ తగ్గగానే మన ఫైలే ముందుంటుంది ఆయన, నా స్మార్ట్ సిటీ లిస్టు కూడా బయటకు తీస్తాను, అప్పుడు అన్నీ జరుగుతాయి. అరే ఇద్దరు నాయుళ్ళు కలిపి నాకు ఇసరు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నారు, అయ్యింది నా ప్రతిపాదనలే లేవు, నేను స్పీడ్గా పంపించలేదంటా ఉన్నాడు మీ వెంకయ్య. నేను కూడా నీతో పోటీగా పంపుతా ఉన్నా చూసుకో, ఇక మీ బ్యాచ్ ఈడ కొద్దిగా యాక్టింగ్ ఎక్కువ చేస్తా ఉన్నది, ఆపమని చెప్పుర్రి, లేదంటే నా పార్టీ కడవ గిట్లా కప్పుకోవాల్సి వస్తుంది, చేరికలు మాత్రం ఆగాయి, ఇవాళ ఎగిరినాడు రేపు నాతో కలిపి స్మైలింగ్ ఫోటో దిగి ఫ్లెక్సీ గిట్లా పెట్టుకుంటా ఉన్నాడు, మొదలు అది గిట్లా అది పెట్టుకోర్రి. చూడమ్మా కేసీఆర్, నీ పని నీదే నా పని నాదే, నేను ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడుతా ఉన్నాను, మనం ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాయని చెప్పి బయట టాక్ కూడా ఉంది. రాజకీయాల పక్కన పెట్టి మనం అభివృద్ధి గురించే మాట్లాడుకుందాం. నీ గురించి కూడా మా అసెంబ్లీలో మంచి మాటలు చెప్పాను. మెదక్ ఎన్నికకు లింక్ పెట్టి బులెటిన్ బాడు చేద్దామా, ఏదైనా ఉంటే కలిసినప్పుడు మాట్లాడుకుందాం, ఓకే అమ్మా. ఇక ఇక మీరేమంత వచ్చాయడా రెచ్చిపోతున్నాడా, కొద్దిగా ఆపురా, మన ప్రభుత్వాలు ఏర్పడే 90 రోజులు అవుతున్నదే, అప్పుడే 90 రోజుల పాలన డాన్స్ చేస్తాడా ఏందే నాకు తెలియక అడుగుతా, నువ్వు చేస్తున్నావా? కానీ ఇక రేవంత్ రెడ్డి ఆగమాగం మాట్లాడుతున్నాడు, ఇక ఇప్పుడు కేసీఆర్ డాన్స్ చేయట్లేదనే ఏదేదో కూస్తున్నాడు, కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ గిట్లా చేసుకోవద్దని చెప్పు, లేకుంటే పోరగాడు ఆగమైపోతాడు. ఈ బులెటిన్ పక్కదారి పట్టేలా ఉంది, మనం ఎప్పుడు ఇలాంటి న్యూస్ పట్టించుకునేటువంటి మూడ్లో లేవు, అందుకే ఈ బులెటిన్ ఇక్కడతో ముగిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జై ఏపీ బ్లూ ప్రింట్.